రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సుప్రీంకోర్టు జనవరి 31 వరకు గడువు ఇచ్చింది. స్పీకరు చర్యలు తీసుకోవాలి. అతడు ఏ పార్టీలో ఉన్నారో లేదు, ఏ పార్టీలో ఉన్నది లేనిది విచారణ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకైతే జనవరి 31 వరకైతే డెడ్‌లైన్ పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, 8 నుంచి 9 మంది ఎమ్మెల్యేల వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ మా దగ్గర నుంచి శాసనసభ పక్షం కోసం అమౌంట్ కూడా కొంత డిడక్ట్ అవుతా ఉన్నది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మేము పార్టీ మారలేదు. మేమంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమంటూ స్పీకర్ దగ్గర వీళ్ళందరూ చెప్పడం జరిగింది ఆ విచారణలో. అయితే చివరగా దానం నాగేందర్ విషయం కొంత కాంప్లికేట్ అవుతా వస్తా ఉన్నది. ఫస్ట్ నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు కూడా. అయితే తాజాగా ఒక అఫిడవిట్ సమర్పించారు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయన అఫిడవిట్‌లో ఏం పేర్కొన్నాడు, ఏం చెప్పిండు అనేది ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది. అసలు ఏమన్నాడు, అఫిడవిట్‌లో ఏమన్నాడు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్‌లో ఉన్నాడా, బీఆర్ఎస్‌లో ఉన్నాడా, స్పీకర్ అనర్హత వేటు వేయడానికి నోటీసులు ఇప్పటికే ఆయనకు ఇప్పటికి 2 సార్లే ఇచ్చింది. ఆ నోటీసులకి గతంలో స్పందించలేదు. తాజాగా ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేశారు స్పీకర్ దగ్గర. అఫిడవిట్ మీద స్పీకరు విచారణ చేపట్టబోతా ఉన్నారు. విచారణ చేపట్టి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈయన అఫిడవిట్‌లో ఏమని పేర్కొన్నాడు, ఏం చెప్పిండనేది ఈరోజు వచ్చిన పేపర్‌లో ఉంది. మనం చదివే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినే. పార్టీకి రాజీనామా చేయలేదు. నాపై ఎలాంటి సస్పెన్షన్, బహిష్కరణ ఉత్తర్వులు లేవు. అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణే. స్పీకర్‌కు దానం నాగేందర్ అఫిడవిట్. 30న విచారించనున్న సభాపతి. యెస్. తాను ఇప్పటికీ భరాసా సభ్యుడినేనని, పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనపై పార్టీ ఎలాంటి సస్పెన్షన్, బహిష్కరణ ఉత్తర్వులు కూడా జారీ చేయలేదని ఆయన చెప్పారు. తనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పూర్తి అసత్య ఆరోపణలే అని దానం తెలిపారు. ఊహాగానాలు, మీడియా కథనాలపై ఆధారపడి ఈ ఆరోపణలు చేసినట్లుగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయింపునకు పాల్పడ్డారని దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దానంపైనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం అనర్హత పిటిషన్ వేశారు. ఈ ఇద్దరి పిటిషన్లపై ఈ నెల 30న స్పీకర్ విచారణ జరపనున్నారు. అయితే కాంగ్రెస్ నేతలతో భేటీపై దానం వివరణ. ఈ అఫిడవిట్లో కాంగ్రెస్ నాయకులను ఎందుకు గెలిచడం వల్ల అనే దానికి కూడా దానం నాగేందర్ ఈ అఫిడవిట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారు అఫిడవిట్లో అనేది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమర్పించిన అఫిడవిట్లో పలు అంశాలకు వివరణ ఇచ్చారు. 2024 మార్చి 15న కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీని ఆధారంగా చేసుకొని నాపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే చర్య. ఇది మర్యాదపూర్వకంగా కలిసిన వ్యక్తిగత భేటీ మాత్రమే. దాన్ని మార్పుగా, సభ్యత్వం వదిలేసినట్లుగా భావించడం చట్టపరంగా నిలబడదు. ప్రస్తుత పిటిషన్లో కీలకమైన వాస్తవాలు, సరైన డాక్యుమెంట్లు, ధృవీకరణలు లేవు. మీడియా కథనాలు, క్లిప్పింగ్లను మాత్రమే జడ్జ్ చేశారు. అందువల్ల నియమాల ప్రకారం ఈ పిటిషన్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలి. నాపై ఉన్న ఆరోపణలు శాసనసభ వెలుపల జరిగిన వ్యక్తిగత చర్యలకు సంబంధించినవి. వాటికి సభలో నా విధులు, ఓటింగ్కు ఎలాంటి సంబంధం లేదు. 10వ షెడ్యూల్ ప్రకారం చర్యలు తీసుకోవడం శాసనసభలో జరిగే చర్యలకు పరిమితమై ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి వర్తింపజేయడం రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం, సహేతుకం కాని లోపాలతో కూడిన ఈ పిటిషన్ను కొట్టివేయగలరు అని దానం తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్, నేను క్యాజువల్గా కలిసిన 2024 మార్చి. వీళ్ళు ఏదైతే నేను పార్టీ మారానని అనుకుంటున్నారో అది నేను క్యాజువల్గా కలిసిన మీటింగు. మా వార్తల్లో వచ్చిన, పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లో పెట్టుకొని నేను పార్టీ మారానని చెప్పడం అది చట్టబద్ధం కాదు. దానికి ఎట్లాంటి ఆధారాలు లేవు, ధృవీకరణలు లేవు అనేది ఆయన స్పీకర్కు సమర్పించిన అఫిడవిట్లో నేను చెప్పడం జరిగింది. సరే చూద్దాం, సరే పార్టీ మారారా లేదా అనేది ఈ ఒక్కసారి వీడియో చూద్దాం. ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా. ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఈయన కాంగ్రెస్లో చేరకపోతే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు కాంగ్రెస్‌లోకి రండి అని ఎలా అంటారు? మీరు రండి, మీ గౌరవానికి భంగం కలిగించకుండా నేను సీఎంతోని మాట్లాడతా. ఇప్పుడున్న భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే మోడీ ఆహ్, గెలుస్తానంటే 5,00,000తోని గతంలో 5,00,000 ఓట్లతోని గెలిస్తే ఇప్పుడు 1,00,000 ఓట్లతోనే గెలిచిండు. అయోధ్యలనే బీజేపీ ఓడిపోయింది కాబట్టి ఇక మా భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్‌దే. మీరు కాంగ్రెస్‌లోకి రండి అని చెప్తా ఉన్నారు. దానం నాగేందర్ ఒక మీడియా సమావేశంలో. ఆ మీడియా సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 2024 మార్చ్ ఎప్పుడైతే ఆయన పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కదా! ఆ సమావేశం జరిగిన తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన చెప్పిన మాటలు మీరు విన్నారు గదా! మీరందరూ రండి కాంగ్రెస్ పార్టీలోకే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు బాగా పనిచేశారని చెప్తా ఉన్నారు. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మీరంతా కాంగ్రెస్‌లోకి రండి అని ఎట్లా అంటారు? మీరంతా కాంగ్రెస్ పార్టీలోకి పొండి అనాలి గదా! మీరు రండి అంటున్నారంటే ఈయన ఎక్కడున్నట్టు లెక్క. ఈయన ఎక్కడున్నారో ఆయన చెప్పకుండానే ఆయనే చెప్పేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మరొక పెద్ద ప్రూఫ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఉంది ఈయనకి సంబంధించిన పెద్ద ప్రూఫ్, ఆధారం. ఈయనకు ధృవీకరణ లేవు, ఎట్లాంటి ఆధారాలు లేవు. పేపర్ క్లిప్పింగ్‌ని ఆధారంగా తీసుకొని నేను పార్టీ మారినట్లు మీరు ఎట్లా ఫిర్యాదు చేస్తారు? ఆ కంప్లెయింట్‌ని కొట్టేయాలనేది ఈయన అఫిడవిట్‌లో చెప్తున్నారు కదా! కానీ ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఖైరతాబాద్ నుంచి గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఈయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరడమే కాదు, చేరిన తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాదు నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సికింద్రాబాద్ ఒకప్పుడు సికింద్రాబాద్‌తో దానం నాగేందర్‌కు కొంత అనుబంధం ఉంది. ఈయన ఆ నియోజకవర్గం అది. అంటే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఆ ప్రాంతం అంతా ఈయనే రాజకీయాల్లో ఉండి చూసిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈయనను దానం నాగేందర్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. బరిలోకి దిగారు. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత కిషన్ రెడ్డి మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? అంటే దానం నాగేందర్. దానం నాగేందర్ పేరు ఆడ ఎలక్షన్ కమిషన్‌లో ఈయన పోటీ చేసిన గుర్తు హస్తం గుర్తు ఎలక్షన్ కమిషన్ డాటాలో స్పష్టంగా ఉన్నది కాబట్టి, ఇంకా నేను పార్టీ మారలేదు, ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నాను అంటే అది ఎంత హాస్యాస్పదమో మీరే చెప్పండి. మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. అట్లాగే ఇక్కడ చూడండి. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను రాజీనామా చేస్తా. రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు? మీరు పార్టీ మారారు. పార్టీ మారినట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయనే వార్తలు చెప్తా ఉన్నాయి. ఆడ ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రాజీనామా ఎప్పుడు చేయబోతా ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే రాజీనామా చేస్తా. నాకు ఎలక్షన్లు కొత్త కాదు. 11 సార్లు ఎలక్షన్‌లో కొట్లాడినా. మళ్ళీ కొట్లాడబోతా. మళ్ళీ కొట్లాడతా. సీఎం ఆదేశిస్తే అని మీడియాతో అంత స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంకా పార్టీ మారలేదు. నేను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటే ఇదంతా నమ్మశక్యంగా లేదు. దీని మీద మీరు మీ కామెంట్స్ తెలపండి. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా? లేదు ఈయన బీఆర్ఎస్‌లోనే ఉన్నాడని స్పీకర్ జడ్జిమెంట్ ఇస్తారా? ఏం జరగబోతుందనేది ఒక రోజులో తెలియనుంది. కాబట్టి చూద్దాం.